వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం నానక్రంగూడలో ఉన్నాం. ఇక్కడ మనకు ఒక ఫ్లాట్ అనేది న్యూ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఓకే, ఇది ఒక 4 టవర్స్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ. అంటే ఎక్కువ ఫ్లాట్స్ ఏముండవు, లిమిటెడ్ ఫ్లాట్స్ ఉంటాయి. కానీ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. మనకు ఒక విల్లా టైపులో ఉంటుంది ఫ్లాటు. అలా ఈ ఇల్లా టైపు అని నేను మీకు ఎందుకు చెప్తున్నాను, వీడియో ఫుల్గా చూడండి. పిన్ టు పిన్ అనేది మీకు మ్యాక్సిమం ఎక్కడ మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2700 స్క్వేర్ ఫీట్ అబోవ్ ఉంటుంది ఇది. ఈ స్క్వేర్ ఫీట్ సైజులో చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ యూజ్ అవుతుంది. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు, మనకి ఇది వచ్చేసి ఈ లాబీ అండి. ఫ్లోర్కి 4 ఫ్లాట్లు ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఒకటి, ఆ రైట్ సైడ్ ఒకటి. మనకి ఇక్కడ గ్రిల్ ఇచ్చారు కదా, ఈ గ్రిల్ నుంచి అటు వెళ్తే మీకు ఆ ఫ్లాటు, ఈ బ్యాక్ సైడ్ ఒక ఫ్లాట్ ఉంటుంది. అటు ఒక 2 ఫ్లాట్స్ ఉంటాయి. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది లిఫ్ట్. చూడండి, ఇది లిఫ్ట్. మనకి ఇటు సైడ్ ఒక గ్రిల్ ఇచ్చారు చూడవచ్చు. ఈ గ్రిల్కి ఓన్లీ ఒక ఫ్లాట్కే ఎంట్రన్స్ అనమాట. ఆ గ్రిల్ ఒక ఫ్లాట్కి ఎంట్రన్స్. ఈ గ్రిల్ మనం ఎంటర్ అయినాక ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఫ్లాట్ అయితే. చూడవచ్చు, మనకి స్ట్రైట్ వెళ్ళిపోతే అక్కడ గ్రిల్ కనపడుతుంది. అక్కడ దాకా వచ్చేసి ఇది వచ్చేసి ఈ ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఓపెన్ స్కై ఉంటుంది. ఓకే, మీకు ఇటు సైడ్ కూడా ఒక లిఫ్ట్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇటు స్పెషల్గా మళ్ళీ సపరేట్గా వర్కర్స్ రావడానికి కానీ. ఇది లిఫ్ట్ చూడండి, ఇది వర్క్లో ఉంది. ఇది ఒక లిఫ్ట్ అండి. ఇటు సైడ్ మనకి వర్కర్స్ రావచ్చు. ఈ గేట్ వరకు వచ్చేసి ఇటు సైడ్ ఫ్లాట్ ఉంటుంది, ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ నుంచి మొత్తం ఈ ఫ్లాట్కి సంబంధించింది. ఇది 3 BHK. స్క్వేర్ ఫీటు పెద్దదైనప్పుడు కూడా ఇది మనకు ఫ్లాట్ అయితే 3 BHK ఫ్లాటు. ఓకే, మనకి ఇక్కడ ఏదైతే కనపడుతుందో ఈ లాబీ మొత్తం చూడవచ్చు. మనకి ఎలాగైతే బైకులు పెట్టుకున్నారు, ఇక్కడ సిట్అవుట్ ఏరియా కూడా చేసుకోవచ్చు. ఈ లాబీ మొత్తం ఈ ఫ్లాట్కే ఉంటుంది. మీకు అటు సైడ్ ఫ్లాట్కి అనేది అలాంటిది అనేది ఉండదు. చూడవచ్చు, ఇది మనకి మెయిన్ డోరు. ఇది మెయిన్ డోరు చూడండి. దీంట్లో కాకపోతే కరెంట్ లేదండి. మనకు ఆల్రెడీ ఇంటీరియర్ వర్క్ నడుస్తుంది. ఫాల్ సీలింగ్ వర్క్ అనేది కంప్లీట్ వర్క్ నడుస్తుంది. కాకపోతే కరెంట్ లేదు కాబట్టి మీకు మ్యాక్సిమం కొంచెం క్లారిటీగా అర్థం కాకపోవచ్చు. కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఈ ఫ్లాట్ని. నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా బాగుంది, ఒక డిఫరెంట్ విల్లా టైప్లో ఉంది, అందుకే చెప్తున్నా నేను. చూడొచ్చు, చూడండి, మనకి ఇక్కడ ఇది ఒక హాల్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ హాల్ ఇచ్చారు. ఇటు సైడు మీకు ఇక్కడ మళ్ళీ చూడవచ్చు విండో ఇచ్చారు, స్లైడింగ్ గ్లాసు. మనకి ఇక్కడ మళ్ళీ విల్లాకి ఇచ్చినట్టు ఒక ఓపెన్ లార్జ్ టైపులో ఇది చూడండి, అలా ఇచ్చారు ఓపెన్. ఇటు సైడ్ 2 బెడ్రూమ్లు ఉంటాయి. మనకు అటు సైడు అది ఇది కలిపి ఒకటే ఫ్లాట్ అనమాట. అందుకే మీకు చెప్తుంది. మీకు అక్కడ కనపడుతుంది ఏదైతే మనకి విండో ఉందో, స్లైడింగ్ గ్లాసు, అక్కడ ఒక 2 బెడ్రూమ్స్ మనకి కిచెన్ ఉంటుంది. ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉంటుంది. అంటే ఈ టైపులో ఉంది. ఈ టైపులో అంటే నేను మ్యాక్సిమం బంజారా హిల్స్లోనే అక్కడ ల్యాండ్ అనేది హైటు పళ్ళుగా ఉంటుంది కాబట్టి అక్కడే చూసా. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా కట్టారు, బాగుంది. ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ మీకు కబోర్డ్స్ కూడా చేశారు, కాకపోతే కంప్లీట్ ఫినిషింగ్ అవ్వలేదు. ఫ్యాన్స్ ఫిట్ చేశారు. మీకు అటు సైడ్ చూడొచ్చు, గ్లాస్ ఇచ్చారు. ఇది ఒక బెడ్రూమ్. దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది. చూడండి, ఓకే. మొత్తం చూడవచ్చు, మీకు మార్బుల్ వేసారు, ఫ్లోరింగ్ మాత్రం. ఇది ఒక బెడ్రూమ్ మీకు చూడండి, ఇది ఒక బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడవచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్, చాలా పెద్దగా ఉంది. మీకు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు, కబోర్డ్స్ కూడా చూడవచ్చు. అంటే ఫ్లాట్ లైటింగ్ లేదు కాబట్టి మీకు మేబీ అంత లుక్ అనిపించకపోవచ్చు. నేను చెప్తున్నాను, చాలా బాగుంది ఫ్లాటు. ఇది లైటింగ్ ఉండి ఈ వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోతే దీని లుక్ అనేది మీకు 100% కనపడుతుంది. అందుకే చెప్తున్నా నేను. ఓకే, ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్ సంబంధించిన చూడండి అటాచ్ బాత్రూమ్. అంటే మీకు లైటింగ్లో లేదు కాబట్టి ఒక క్లారిటీ ఉండదేమో. మీరు కొంచెం వీడియో ఎలా ఉన్నా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ దాకా మీకు అర్థమవుతుంది. దయచేసి
ఎందుకంటే ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు నానక్రమ్ కూడా చూస్తున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ప్రాజెక్టు. ముందు ఫ్లాట్ బాగుంటుంది, లొకేషన్ ఈ ఫ్లాటు డిఫరెంట్ అనేది బాగుంటుంది. చూడవచ్చు. మనం ఇలా అయిపోయినాక మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాం కదా హాల్లోకి. మనకి ఇక్కడ ఒక మళ్ళీ డోర్ ఇచ్చారు. ఈ డోర్లో నుంచి చూడవచ్చు మనకు ఒక విల్లాకి కానీ లేదా ఒక డిఫరెంట్ విల్లా కట్టుకుంటే ఎలా మనం దిగుతాము. మళ్ళీ ఇలా స్టెప్స్ ఇచ్చి ఇక్కడ దిగినాక మనకి ఇక్కడ ఒక మళ్ళీ స్లైడింగ్ గ్లాస్ ఇచ్చారు. ఇక్కడ ఒక లాబీ టైప్లో ఇచ్చారు. మేబీ ఇటు సైడ్ అంతా గార్డెన్ అది వస్తుంది అనుకుంటున్నాను నేను. మీరు అక్కడ చూడవచ్చు. ప్రతి ఫ్లాట్కి అలాగే ఉంచారు. ఓకే. ఇది ఒక బాల్కనీ టైప్లో అక్కడ వస్తుంది. ఇంకా ఇది కంప్లీట్ అవ్వాల్సింది ఉంది. కంప్లీట్ అయితేనే మనకి ఇది ఒక లుక్ అనేది కనపడుతుంది. ఇక్కడ చూడవచ్చు. మీకు ఇటు సైడు ఇక్కడ డైనింగ్ వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ప్రేయర్ గది అనేది ఇక్కడ ఇచ్చారు. మీరు చూడవచ్చు. ఇక్కడ మీకు టీవీ యూనిట్ సెట్ ఆఫ్ అంతా ఇక్కడ ఇచ్చారు. ఇది బిగ్ హాల్ అండి. లివింగ్ ప్లస్ డ్రాయింగ్ హాల్ మొత్తం ఇక్కడే పెద్దగా వచ్చింది. చూడవచ్చు. మీకు ఇది డైనింగ్ వస్తుంది. ఇక్కడ ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇంకా కబోర్డ్స్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు పూర్తిగా. చూడండి. ఇది ఓపెన్ కిచెన్ చూడవచ్చు. ఫ్యాన్స్ ఫిట్టింగ్ అయిపోయినాయి. ఇక్కడ విండో ఇచ్చారు. ఇక్కడ కబోర్డ్స్. ఓకే. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మీకు సింక్ వస్తుంది ఆడ. ఇది ఇక్కడ కూడా చూడవచ్చు. మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇక్కడ ఒక సింక్ ఇచ్చారు. మీకు ఇటు సైడ్ అనేది స్టోరేజ్ ఇచ్చారు. మనకి ఇటు సైడ్ కూడా స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఓకే. మీకు ఇటు సైడ్ విండో. చూడండి. ఓకే. ఇక్కడ మీకు ఫ్రిడ్జ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చాలా బిగ్ ఫ్రిడ్జ్ అనేది పెట్టుకోవచ్చు. కబోర్డ్స్ మీకు ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి లోపల మీకు ఎక్కువ లేకపోయినా కానీ ఇబ్బంది లేదు. అంటే ఇక్కడ ఆల్రెడీ మొత్తం ఇటు చూసినా ఇటు సైడ్ చూసినా ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. మీరు ఇంకా ఇక్కడ డిజైన్ ఇలా దింపుకుంటే కూడా కబోర్డ్స్ వస్తాయి. ఓకే. ఇది అండి. మీకు ఇంకొకటి బెడ్రూమ్ వచ్చేసి చూడండి. ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒకటి ఇచ్చారు. మనం ఇలా ఎంటర్ అయినాక ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. చూడవచ్చు. ఇక్కడ మీకు వెంటిలేషన్కి మళ్ళీ ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. మీకు అది బాల్కనీ. ఇది బెడ్రూమ్. ఇది థర్డ్ బెడ్రూమ్. ఓకే. చూడవచ్చు. మనకి ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడండి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్. ఇది వచ్చేసి మీకు బాల్కనీ. మనకి ఇక్కడికి వచ్చినాక బాల్కనీ. ఇక్కడ గ్లాస్ వస్తుంది. మీకు అక్కడ ఏదైతే కనపడుతుందో అవతల అలాగే గ్లాస్ వస్తుంది. మీకు ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ 3 సైడ్స్ అనేది గ్లాస్ వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి మనకు మొత్తం 3 టవర్స్ ఉంటాయండి. మీకు అక్కడ చూడవచ్చు కింద ఎలా ఉందో ఇటు సైడ్ కానీ. ఓకే. ఈ ప్రాజెక్ట్ అయితే లొకేషన్ బాగుంది, ఫ్లాట్ బాగుంది ప్రాజెక్ట్ అనటం కన్నా. ఎందుకంటే ప్రాజెక్ట్ ఏం పెద్ద మనకు అన్ని హై రేంజ్ చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలా డిఫరెంట్ సైజులు ఇప్పుడు చూడవచ్చు. ఇక్కడ మనకి స్లైడింగ్ ఇచ్చి ఇలా ఓపెన్. అంటే ఇది మొత్తం కంప్లీట్ అయితే దీని లుక్ అనేది మీకు కంపల్సరీగా అర్థమవుతుంది. ఓకే. ఇది అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు మిగతా రిమైనింగ్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు వీలుంటే ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫుల్ ఫెజ్గా అన్ని కంప్లీట్గా ఈ ప్రాజెక్టు గురించి మీకు ఒక ప్రమోషన్ వీడియో కూడా
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు మీ డౌట్స్ అనేది క్లియర్ కావడానికి కొన్ని దీని ప్రాజెక్ట్ వీడియో కానీ దీని బ్రోచర్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయో అన్ని 100% క్లారిఫికేషన్ చేస్తాను. ఇదే కాదు ప్రతి ప్రాజెక్ట్ అనేది 100% మీకు అలాగే సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.